కష్టాలు తీర్చి అండగా నిలచి అడ్డులన్నీ తొలగించి కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అండగా నిలచి అడ్డులన్నీ తొలగించి మనిషిగా మార్చినావు మనసు నాకిచ్చినా అవునయ్యా మనిషిగా మార్చినావు మనసు నాకిచ్చినావు యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా అందరూ యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా అందరూ యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా నీవే నా రక్షణ నీవే నిరీక్షణ నీవే నా దీవెన నీవే క్షమాపణ నీవే నా రక్షణ నీవే నిరీక్షణ నీవే నా దీవెన నీవే క్షమాపణ యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా అందరూ యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా కర్మమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మలచి నన్నే మరిపించి గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మలచి నన్నే మరిపించి మనిషిగా మార్చినావు మనసు నాకిచ్చినావు యేసయ్యా మనిషిగా మార్చినావు అవునయ్యా మనసు నాకిచ్చినావు యేసయ్యా అవునయ్యా నువ్వెంత మంచి వాడవు నాయనా ఈ రాత్రి నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభువా ఓ యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా
మంచి మనసయ్యా యేసయ్యా మంచి వాడవయ్యా గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మలచి నన్నే మరిపించి గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మలచి నా స్నేహితులు మార్చండియ్యా యవనస్తుల్ని కాపాడండి నా ప్రార్థన వెలిగించండి అయ్యా నీ ప్రేమ నా ప్రార్థనకు అర్థం కావాలి నీ ప్రేమ నా ప్రార్థనకు అర్థం కావాలి యేసయ్యా 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 ఎంత మంచి మనసయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అండగా నిలచి అడ్డులన్నీ తొలగించి కన్నీరు తుడచి కష్టాలు తొడచి అండగా నిలచి అడ్డులన్నీ తొలగించి మనిషిగా మార్చినావు మాదిరిగా చేసినావు మనిషిగా మార్చినావు మాదిరిగా చేసినావు కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అండగా నిలచి అడ్డులన్నీ తొలగించి కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అండగా నిలచి అడ్డులన్నీ తొలగించి మనిషిగా మార్చినావు మాదిరిగా చేసినావు అందరూ మనిషిగా మార్చినావు మాదిరిగా చేసినావు కన్నీరు తుడచి అందరూ నీ కన్నీళ్ళు తుడిచే దేవుడైనా స్తోత్రం కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అండగా నిలచి అడ్డులన్నీ తొలగించి కన్నీరు తుడచి దేవుని నమ్ముకో దేవుని బిడ్డ విశ్వాసి నా ప్రాంతమా ఈ కష్టాలన్నీ తొలగించే దేవుడు యేసు ఒక్కడే యేసు ఒక్కడే అండగా నిలబడే దేవుడు అండగా నిలబడే దేవుడు కష్టాలు తీర్చే దేవుడు కన్నీరు తుడిచే దేవుడు నిన్ను దీవించే దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు నిన్ను కాపాడే దేవుడు నీ ఎదుట నిలబడి ఉన్నాడు రాత్రి నీ ఎదుట నిలబడి ఉన్నాడు రాత్రి ప్రార్థించు 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 నా ప్రాంతాన్ని నా ప్రభు రక్షించునుగాక ఆయన రక్తముతో కడుగునుగాక ఆయన రక్తముతో కడుగునుగాక ఈ రాత్రి ప్రతి చీకటి బంధింపబడునుగాక యేసు నామములో రాగబోతుందయ్యమా ఈ రాత్రి నువ్వు కాల్చబడదువుగాక కాల్చబడదువుగాక రక్షణ మహమ్మారి నా దేవుని అగ్ని నీ మీద కుమరింపబడునుగాక ప్రాంతానికి విడుదల విమోచన ప్రార్థించు
ఎరుకో గోడలు కూలినట్లు, ఎరుకో గోడలు కూలినట్లు నీ ఇంట్లో ఉన్న సాతాను బంధకాలు, నీ బిడ్డల మీద మోపబడిన ప్రతి సాతాను కానీ రాత్రి తెంపబడునుగాక, విరగొట్టబడునుగాక. నీ కుటుంబం మీద మోపబడిన అప్పు అనే కాడి విరగొట్టబడునుగాక, అనారోగ్యం అనే కాడి విరగొట్టబడునుగాక, శాంతి కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీతి సూర్యుడు ఉదయించునుగాక. ఈ రాత్రి నీ ప్రార్థనలు వింటున్నాడు ఆయన, ఈ రాత్రి నీ ప్రార్థనలు వింటున్నాడు ఆయన. ఓ థ్యాంక్ యూ మై ఫాదర్. ఆమేన్, ఆమేన్. నీ ప్రార్థనకు జవాబు వచ్చే రాత్రి, రాత్రి నీ కన్నీళ్లు తుడవబడే రాత్రి, రాత్రి నీ కష్టము తొలగించబడే రాత్రి, ఈ రాత్రి నా దేవుని శక్తి పొందుకో, నా దేవుని శక్తి పొందుకో, నా దేవుని శక్తి పొందుకో. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి వాడవయ్యా. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి మనసయ్యా. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి వాడవయ్యా. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి మనసయ్యా, ఎంత మంచి మనసయ్యా, ఎంత మంచి వాడవయ్యా. ఎంత గొప్ప ప్రేమ నీది యేసయ్యా. అమ్మా, చివరి ప్రార్థనలో నువ్వు ఉన్నావు. నీ ఎదుట ఈరోజు ఈ రాత్రి నీ సృష్టికర్త నిలబడి ఉన్నాడు. అడుగుతావా? నేను అడుగుతున్నాను, నాతో పాటు కలిసి నువ్వు అడుగుతావా? యేసయ్యా, నా ప్రాంతంలో ఉన్న యవ్వనస్తులను కాపాడయ్యా, నా ప్రాంతంలో ఉన్న ప్రజలను కాపాడయ్యా, ప్రతి యవ్వనస్తుని విడిపించయ్యా, ప్రతి కుటుంబాన్ని రక్షించయ్యా, ప్రతి నెల జరుగుతున్నటువంటి కూడికలను దీవించయ్యా. ఈ రాత్రి ఎందరైతే ఈ సభకు కూడి వచ్చారో ప్రతి ఒక్కరూ దీవించబడునుగాక, ఆశీర్వదించబడునుగాక, కృప కలుగునుగాక, దీవెన కలుగునుగాక, శాంతి కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, సమృద్ధి కలుగునుగాక. ఈ రాత్రి మన ప్రయాస ప్రభు ఫలింపచేయునుగాక. సాక్ష్యము విత్తిన తన కుమారుని దేవుడు దీవించునుగాక. సహకరించిన మన ప్రాంతాన్ని ప్రభువు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, వర్ధిల్లింపచేయునుగాక. ప్రభు ఈ రాత్రి ప్రార్థన ఆలకించి మా కన్నీటిని నాట్యంగా మార్చి మా వారందరినీ పరలోక రాజ్య వారసులుగా మార్చమని మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించి ముందున్న దినాలలో ఇంకా బహుబలముగా పరిచర్య చేసే కృపనిచ్చి నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని, సంఘ బిడ్డల కుటుంబాలను, నా ప్రాంత ప్రజలను, ముఖ్యంగా నా స్నేహితులను, అవునయ్యా, ఎంత త్రాగుబోతులమో, ఎంత తిరుగుబోతులమో, ఎంత దుర్మార్గులమో మా స్నేహితులకు తెలుసయ్యా. మా గురించి మా వలే మా స్నేహితులు మారునుగాక. నా దేవుని ఆత్మ వారి మీదకి దిగవచ్చునుగాక. వారిలో ఉన్న బలహీనతలన్నీ కొట్టివేయబడునుగాక. ఆత్మ వసులై మందిరాలకు నడిపించబడునుగాక. ప్రార్థన అంగీకరించి చివరగా ప్రేమ విందులో కూడా తోడుగా ఉండి ముగింపు వరకు మాకు అండగా ఉండి అన్ని విధాలా దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకోమని యేసయ్య నామమున అడిగి వేడుకొని నిశ్చయముగా
ఈ ప్రార్థనకు, ఈ సభకు, ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కూడికకు, అయ్యా మా ప్రయాసకు, మా కష్టమునకు, బిడ్డల కన్నీటికి, నీ కుమారుడు చెప్పిన సాక్ష్యమునకు, వీటన్నిటికీ ప్రతిగా మా ప్రాంతములో అద్భుతములు మేము చూచుదుముగాక, ఆశ్చర్య కార్యాలు చూచుదుము కాక, అనేక మంది యవ్వనస్తులు మేము కనులారా నీలో నిలబెట్టుదుముగాక, వారందరినీ నీ కొరకు మేము సంపాదించదుముగాక. ప్రార్థన అంగీకరించి జవాబులు అందజేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయ, సిలువ రక్తమే జయ, పవాది క్రియలకనంత నాశనం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క యేసుక్రీస్తు వారి కృప, ఘన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు, సంఘమునకు, సకల పరిశుద్ధులకు, ఇదిగో సాక్ష్యాన్ని విత్తన తమ్మునికి, తమ్ముడి కుటుంబానికి సదా ఎల్లవేళలా ఆయనే తోడుగా ఉండునుగాక. చెప్పండి ఆమేన్. చెబుదాం ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిది దేవుని బిడ్డలారా. మన సంఘములో ఉన్న యవ్వనస్తులు ఒక పట్టు గబుక్కున వెళ్తే మీరు కూర్చోండి. మన సంఘంలో ఉన్న యవ్వనస్తులు సిద్ధపరిచారు, అన్నిటిని సిద్ధపరిచారు. అమ్మ మంచిది, అందరూ ప్రేమ విందువులో పాలు పంచుకొని అందరూ భోజనం చేసి కడుపార తిని తృప్తి పొంది ఇళ్లకు వెళ్ళండి. ప్రతి ఆదివారం మందిరంలో ప్రార్థన జరుగుతుంది, ఉదయము సాయంకాలము పాలు పంచుకోండి. ప్రతి నెల చివరి ఆదివారం ఇలాగే సభ ఏర్పాటు చేయబడుతుంది. సహకరించండి. ప్రభు కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఆమెను మంచిది. నా స్నేహితులు వెనుకున్న వారు ఎవ్వరూ కూడా వెళ్ళిపోవద్దయ్యా, రండి భోజనం చేద్దాం అందరం కలిసి, ఆ తదుపరి ప్రార్థనలు చేయించుకుని ఇంటికి వెళ్తారు. కానీ మంచిది, చాలా సంతోషం. అయ్యా చక్కగా కంగారు లేకుండా అందరికీ కడుపారా నిండుగా ప్రేమగా వడ్డించిన యవనస్తులకి దైవజనరాలు ఎక్కడున్నా ఒక్కసారి భోజన ఫలహారాల దగ్గరికి పోయి ప్రార్థన చేసి యవనస్తులకు కాస్తంత పద్ధతి చెప్పి పిల్లలకు కూడా మంచి చెడ్డ చూడవలసిందిగా దైవ సేవకురాలకి నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. తప్పకుండా అమ్మ యవనస్తులందరూ కూడా చక్కగా వడ్డించండి. ఒక ఇద్దరు ముగ్గురు యవ్వనస్తులు ప్రభు తమ్ముడు ఆ వెనక్కున్న కుర్చీలన్నీ తీసేయండి. నిలబడి తినటానికి లేదా పక్కన